హలో గాయ్స్, హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. హ్యాపీ వీకెండ్. ఈరోజు సండే కాబట్టి నేను మా ఫ్రెండ్స్ అందరం బయటకు వెళ్తున్నాం అనమాట. సో బస్ స్టాండ్కి వచ్చాము. ఒక 10-15 మినిట్స్ వరకు బస్ కోసం వెయిట్ చేసాం. తర్వాత ఫైనల్గా అయితే బస్సు వచ్చేసింది. ఎక్కాం కానీ అసలు ఖాళీ లేదు బస్సు అయితే. అలా నుంచోనే ఉన్నాం 3 to 4 స్టాప్స్ వరకు. దాని తర్వాత దొరికిందనమాట ప్లేస్. తర్వాత మేము మా ఫ్రెండ్స్ అయితే కూర్చున్నాము. తర్వాత అయితే మేము బస్ పాస్ తీసుకున్నాం అనమాట. బస్ పాస్ వచ్చి 70 రూపీస్. ఇదైతే మనం ఆధార్ చూపిస్తే చాలు ఇక్కడ. దాన్ని బట్టి మనం ఎన్ని ప్లేసెస్ అయినా తిరిగేచ్చు బెంగళూరులో. లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి చాలా తీసేసుకుంటారు. ఊబర్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఇక్కడ. బెంగళూరు అంటే తెలుసు కదా, చాలా కాస్ట్లీగానే ఉంటాయి. సో నేనైతే కొంచెం సేపు బస్సులో పడుకున్నాను అనమాట. అమ్మయ్య, ఫైనల్గా అయితే మన డెస్టినేషన్ వచ్చేసింది అనమాట. అదేంటంటే శివాజీనగర్. ఎందుకు శివాజీనగర్ వచ్చామంటే ఇక్కడ కమర్షియల్ స్ట్రీట్ ఫేమస్ అనమాట. బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్ అంటే అందరికీ తెలుసు కదా. ఇక్కడ క్లాత్స్ అనేవి చాలా చీప్ రేట్స్లో అవైలబుల్గా ఉంటాయి. క్లోత్సే కాదు, అన్ని రకాలు ఇక్కడ చాలా చీప్ ప్రైసెస్లో దొరుకుతాయి అనమాట. సో షాపింగ్ చేద్దామని నేను మా ఫ్రెండ్స్ వచ్చేసాము. ఇంకా మీకు కూడా చూపిద్దామని వీడియో షూట్ చేశాను అనమాట. లెట్స్ గో టు కమర్షియల్ స్ట్రీట్. అలా మన బస్సుకి అయితే వీడ్కోలు చెప్పేసాం అనమాట. తర్వాత అయితే మేము స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అవ్వగానే మాకు ఈ పావురాలు కనిపించాయి. ఇక్కడ ఒక అంకుల్ అయితే వాటికి మేత వేస్తున్నాడు. నేను కూడా అలా వెళ్ళేసరికి అవి ఎగిరిపోయాయి. మా అక్క ఎప్పుడూ అంటది ఈ మధ్య పావురాలు ఎక్కువైపోయాయి, కాకులు తక్కువైపోయాయి అని చెప్పి. మీలో కూడా ఎంతమందికి అలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే బస్ స్టాండ్ నుంచి దిగ్గానే ఇంకా మార్కెట్ మొదలైపోద్ది అనమాట. సో మేము ఈ పక్క నుంచి ఆ పక్కకు రోడ్ క్రాస్ చేసాము. క్రాస్ చేసిన వెంటనే మాకు ఒక టెంపుల్ కనిపించింది. ఇంకా అలాగే చర్చ్ కూడా కనిపించింది, మేరీమాతది అనమాట. సో స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. చర్చ్ దగ్గర రీచ్ అయిపోయాము. చూడడానికి అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, కానీ లోపలికి వెళ్ళలేకపోయాము. ఎందుకంటే మేము వెళ్ళేసరికి 11:30 అయిందనమాట. సో అందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు విజిట్ చేయాలి. అసలు ఎండ అయితే ఫుల్ ఉందండి బాబు ఇక్కడ. నేనైతే స్కార్ఫ్ తీసుకెళ్ళాను, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని ఎండకు నేను. ఎవరండి చెప్పారు అసలు బెంగళూరు కూల్గా ఉంటుందని? అస్సలు కాదు, అసలు ఫుల్ ఎండ. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ క్యాబ్స్ తీసుకుందామని డిసైడ్ అయిపోయారనమాట. సో క్యాబ్స్ తీసుకుందామని మా జర్నీ ఇలా స్టార్ట్ అయింది. ఫైనల్గా అయితే ఈ షాప్కి వచ్చాము క్యాబ్ తీసుకుందామని. మా ఫ్రెండ్స్కి ఏమో అంత నచ్చట్లేదు. సో మళ్ళీ ఇంకేమైనా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయా అని చెప్పి అడిగితే సంచిలోని అన్నీ బయట పెడుతున్నారనమాట. కానీ మా ఫ్రెండ్స్కి ఏం నచ్చలేదు. సో ఇంకెక్కడైనా చూద్దామని చెప్పేసి మళ్ళీ మేము లోపలికి వెళ్తున్నాము. అంటే మార్కెట్ ఎంట్రన్స్ అనమాట అది. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. ఇంకా లోపలే అన్నీ ఉంటాయి, డ్రెస్సెస్ అవన్నీ కూడా.
చూసారా, నేను అనుకున్నాను అప్పటికి స్టార్ట్ అయిపోద్దేమో, 10కే స్టార్ట్ అయిపోద్దేమో అనుకున్నాను, కానీ అసలు ఏం స్టార్ట్ అవ్వలేదు. మేము వెళ్ళేసరికి అప్పుడే పెడుతున్నారనమాట. మేమే బోని అందరికీ, తీసుకోకపోతే అసలు ఒక రకంగా చూస్తున్నారు, ఏదైనా అంటే బోని అంటున్నారు వాళ్ళు. సరే తీసుకోవాల్సి వచ్చింది, కానీ బాగానే ఉన్నాయి. నాకైతే చాలా రీజనబుల్గానే అనిపించింది. కానీ ఏంటంటే మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే ఖచ్చితంగా వాటర్ బాటిల్, ఒక అంబ్రిల్లా కానీ స్కార్ఫ్ కానీ ఖచ్చితంగా తీసుకుని రావాలన్నమాట. మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదా, సో మాకు అంత తెలియలేదు. వాటర్ బాటిల్ క్యారీ చేసాం. ఇంకా మా ఫ్రెండ్స్ చెప్పాను కదా క్యాప్స్ తీసుకోలేదని, ఇంకా వాళ్ళు తీసుకొని రాలేకపోయారనమాట. మేమైతే గర్ల్స్ కాబట్టి ఆటోమేటిక్గా మన కళ్ళు ఇయర్ రింగ్స్ మీద, కాస్మెటిక్స్ మీద వెళ్ళిపోతాయి కదా, సో కొంచెంసేపు అలా కాస్మెటిక్స్ చూసాము, కానీ ఏం తీసుకోలేదు. ఇదైతే ఈ సెట్ అంతా 150 అని అంట. ఇక్కడ దేవుడి సామాన్లు కూడా 150. చాలా రీజనబుల్గా అనిపించాయి. అంటే 2 to 3 టైమ్స్ వేసుకోవడానికి సరిపోద్ది అనమాట. 400-500 పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అంతలోపు బాగా జరుగుతుందన్న సమయంలో నా ఫ్రెండ్ వచ్చి నా కాలు తొక్కేశాడు. సో నాకు చెప్పులు తెగిపోయాయి అనమాట. తెలుసు కదా నాకు చెప్పులు దొరకవని నాకు తెలుసు. మా ఫ్రెండ్స్ ఏమో కొనుక్కో ఏమో అవ్వదంటే సరే వెళ్ళాము, కానీ ఒక్క సైజ్ కూడా నాకు దొరకట్లేదు. ఇంకా చచ్చినట్టు వెళ్ళి కుట్టించుకోవాలని అర్థమైంది. సో మళ్ళీ రివర్స్ వెళ్ళాం అనమాట. అలా కుంటుకుంటూ వెళ్ళాను నేనైతే. ఫైనల్గా అసలు దొరకలేదు. కొంతమంది ఏమో తినడానికి వెళ్ళిపోయానని చెప్పారు. తర్వాత నేనైతే దేవుణ్ణి అడుగుతున్నాను, ఇప్పుడు ఈ చెప్పులతో ఎలా రావాలరా బాబు అని. సరే నడుచుకొని వెళ్దాము, చెప్పులు తీసేసి వెళ్దామన్నా కూడా ఫుల్ ఎండ, అసలు కింద కాలిపోతుంది. ఇంకా ఫైనల్గా అయితే ఈ ఆంటీ కనిపించారనమాట. నాకైతే నేను ఇన్ని రోజులు చెప్పులు అబ్బాయిలు కుడతారేమో అనుకున్నాను. ఫస్ట్ టైం నేను ఈ ఆంటీని చూసాక నాకు చాలా, ఆంటీ విషయంలో చాలా గ్రేట్ అనిపించింది అసలు. అంతే అండి, ఉమెన్స్ ఎక్కడా తగ్గరు కదా, ఉమెన్స్ ఆల్వేస్ గ్రేట్. నాకైతే చాలా రెస్పెక్ట్ అనిపించింది. అందరూ ఏదో ఒక పని చేసి బతకాలని అనుకుంటారు. నిజంగా ఆంటీకి ఒక హ్యాట్స్ ఆఫ్ అనమాట. తర్వాత మాకైతే బలి ఉప్పు కారం వేసి పెట్టాడు కదా, మామిడికాయలు చూస్తే నోరు ఊరిపోయింది. కానీ మా ఫ్రెండ్స్ అయితే క్యాబ్ కొనేంత వరకు ఏది తినకూడదు, తాగకూడదని శబ్దం పెట్టి కూర్చున్నారనమాట. సో ఫైనల్గా అయితే మాకు క్యాబ్స్ దొరికేసాయి. ఎందుకంటే అసలు ఫుల్ ఎండగా ఉంది. మీరు వచ్చేలా అయితే నేను చెప్పినట్టు అన్ని వాటర్ బాటిల్ అన్ని క్యారీ చేసుకొని రండి. మనకైతే ఎక్కడైనా దొరికేస్తాయి కదా, చాలా చీపర్ రేట్స్లో ఉన్నాయి. అంటే సేమ్ మన హైదరాబాద్ లాగే ఉన్నాయి ఇక్కడ కూడా ప్రైసెస్. కానీ ఏంటంటే ఇంకొన్ని కొంచెం పర్లేదు అనిపించింది. నువ్వు వెళ్ళే కొద్దీ వస్తూనే ఉన్నాయన్నమాట స్ట్రీట్స్ అయితే. చాలా బాగుంది కూడా, కానీ ఏంటంటే చాలా ఎనర్జీగా రావాలి, ఫుల్గా తినేసి రావాలన్నమాట ఇలాంటి షాపింగ్స్కి. మేము తిన్నాం, ఫుల్గా తిన్నాం, కానీ అరిగిపోయింది అనమాట. ఈ కుప్ప చూసారా, ఎక్కడున్నాం అనుకుంటున్నారు కదా. ఈ షాప్ అంతా 150 అని అంట. నువ్వేం తీసుకున్నా 150, కానీ అందులోంచి బట్టలు ఏరుకొని తీసుకునేసరికి మాకు ఎనర్జీ అంతా పోయిందనమాట. సో నెక్స్ట్ షాప్కి వెళ్ళాము. 150 కానీ నాకు అక్కడ అంత నచ్చలేదు. తర్వాత ఆకలేసిందని చెప్పి ఈ కీరా తీసుకున్నాం అనమాట. అంకుల్ అయితే భలే కట్ చేశాడు కదా, కానీ 30 రూపీస్ అంట ఒక కీరా. అదే 2 పీసెస్ అయితే 20 రూపీస్ అంట. అదే అండి బిజినెస్ అంటే. తర్వాత మేము ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చాము. నాకైతే ఇది చాలా నచ్చింది. నాకు వైట్ కూడా భలే నచ్చింది అనమాట. భలే చుడుతున్నాడు కదా అంకుల్. మనకి చిన్నప్పుడు పీచ్ మిఠాయిలు వచ్చేవి కదా, తీసి మనకి బటర్ఫ్లై షేప్లో చేయడం, వాచ్ చేయడం, నాకైతే అలాగే అనిపించింది అనమాట ఈయన చేస్తుంటే. ఇదైతే 100 రూపీస్ అంట, కానీ మనం బేరం అడిగితే తగ్గిస్తారనమాట. నేనైతే ఒక 5 to 6 పేర్స్ తీసుకున్నాను. మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం నార్మల్ డేస్లో రండి, ఎందుకంటే వీకెండ్స్లో ఫుల్ జనాలు ఉంటారు. మాకైతే టైం లిమిట్ ఉంటుంది అనమాట, 6 కల్లా రావాలని. సో మేమైతే 3కి స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే 1.5 hour అయినా పడుతుంది కదా మా ప్లేస్ నుంచి. సో ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము అనమాట. అలిసిపోయాను, ఇంకా కళ్ళు కూడా మూతలు పడిపోతున్నాయి. ఈ వీడియోకైతే ఇంతే. గుడ్ నైట్.